హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు మాసం. మీరు చూస్తున్నారు మూషా టెక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ కూడా చూసి ఉంటారు. ఆధార్ కార్డ్తో ఏ విధంగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో గైస్, మనం ఏటీఎం కార్డు లేకుండా ఆ ఆధార్ కార్డ్తో మనం ఏ విధంగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియో క్లారిటీ అయితే చెప్తాను. సో గైస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం రెడీ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసి నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం రెడీ చేయకుండా నా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర వచ్చేసి ఇక్కడ మీకు బాక్స్లో వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో గ్యాస్, సింపుల్ మీరు వచ్చి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో గ్యాస్, సింపుల్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు వచ్చి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద. సింపుల్ ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో గ్యాస్, సింపుల్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో గ్యాస్, సింపుల్ ఈ విధంగా ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ సింపుల్ లొకేషన్ అయితే అలౌ చేయండి. ఈ విధంగా లొకేషన్, అదేవిధంగా ఫోన్ కాల్స్ అయితే అలౌ చేయండి. ఈ విధంగా అలౌ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చి మీకు ఫోన్పే యాప్ అయితే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి మీకు కాంటాక్ట్స్ కూడా అడుగుతుంది. సో గ్యాస్, సింపుల్ గా మీరు వచ్చి ఇక్కడ ఈ ఫోన్పే యాప్ లో వచ్చి మీరు సింపుల్ గా అన్ని ఆప్షన్స్ అలౌ చేసిన తర్వాత అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమని అడుగుతుంది. మీరు అయితే స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మొత్తానికి మనకు యాప్ లో మనం సైన్ అప్ అయిన తర్వాత ఆ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఆ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అని వచ్చి ఇక్కడ మీ యొక్క బ్యాంక్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకైతే మీకు పాపులర్స్ బ్యాంక్స్ దగ్గర వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. సింపుల్గా మీరు వచ్చి ఇక్కడ చాలా బ్యాంక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ రాకుంటే మీరు వచ్చి ఇక్కడ సర్చ్ బార్లో వచ్చి మీరు మీ యొక్క బ్యాంక్కి సంబంధించి నేమ్ అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా మీరు అయితే నేమ్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి మనకు సక్సెస్ఫుల్లీ మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ వచ్చి నా బ్యాంక్ అకౌంట్ ట్యాప్ చేసిన తర్వాత అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చి మనం చాలా సింపుల్గా మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీకు కింద చూడండి మీకు రీసెట్ పిన్ అని ఇక్కడ నాకైతే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ రీసెట్ పిన్ అనే ఆప్షన్ దగ్గర వచ్చి మీకు సెట్ పిన్ అని ఉంటుంది, అంటే సెట్ యూపీఐ పిన్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ యూపీఐ పిన్ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ రీసెట్ పిన్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చి మీకు రీసెట్ పిన్ దగ్గర వచ్చి మీకు సెట్ యూపీఐ పిన్ అని ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు సెట్ యూపీఐ పిన్ యూజింగ్ అని ఉంటుంది. వచ్చిన తర్వాత మీకు కింద వచ్చి మీకు ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంకు, అదేవిధంగా డెబిట్ ఏటీఎం కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఏటీఎం కార్డ్ లేదు కాబట్టి మనం ఏటీఎం కార్డ్ తర్వాత మనం ఆ యూపీఐ పిన్ సెట్ చేసుకోలేము కాబట్టి మనకు ఇక్కడ మనకు పైన వచ్చి మనకు ఆధార్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్ మీరు అది ఇక్కడ ఆధార్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చి మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు వచ్చి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ అయిన తర్వాత చూడండి మనకు వెరిఫై ఆధార్ నెంబర్ అని ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ ఆధార్ నెంబర్కి సంబంధించి మీకు ఫస్ట్ 6 digits ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులోని ఫస్ట్ 6 అంకెలు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే ఫస్ట్ 6 నెంబర్లు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో గాయ్స్, ఇక్కడ వచ్చి మీకు ఆధార్ కార్డు యొక్క నెంబర్కి సంబంధించి మీరు ఫస్ట్ 6 నెంబర్లు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ అలౌ చేయమంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఎస్ఎంఎస్ అయితే అలౌ చేయండి. ఈ విధంగా ఎస్ఎంఎస్ అలౌ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చి మీకు డిజిట్ ఆధార్ ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అంటే ఓటీపీ అయితే ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఈ విధంగా ఓటీపీ అనేది మనకి ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఓటీపీ అనేది ఇక్కడ ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి బ్యాంక్ ఓటీపీ కూడా మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు వెరిఫై అయితే అవుతుంది. ఈ విధంగా వెరిఫై అయిన తర్వాత సింపుల్ మీరు ఇక్కడ ఓటీపీ ఒకవేళ వెరిఫై కాకుండా మీరు అయితే టైప్ చేయండి. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సెట్ 4 digit యూపీఐ పిన్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ యూపీఐ పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు అయితే ఈ విధంగా ఇక్కడ వచ్చి మీరు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ 4 digit యూపీఐ పిన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మళ్ళీ మీరు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసిన యూపీఐ పిన్ వచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ అయితే ఎంటర్ చేయండి, రీఎంటర్ చేయండి. ఇక్కడ సింపుల్గా మీరు ఈ విధంగా యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మన యొక్క యూపీఐ పిన్ అనేది మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో గైస్, ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చి మనం ఫోన్పే అకౌంట్ వచ్చి మనం చాలా సింపుల్గా వచ్చి మనం ఫోన్పే అకౌంట్ అయితే మనం అయితే ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మనకు యూపీఐ పిన్ అనేది సెట్ అయితే అవుతుంది. వచ్చిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఈ విధంగా వచ్చి మనం చాలా సింపుల్గా వచ్చి మనం ఫోన్పేలో వచ్చి మనం ఈ విధంగా వచ్చి మనం ఎటువంటి ఏటీఎం కార్డు లేకుండా మనం చాలా ఈజీగా యూపీఐ అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఆధార్ కార్డు ద్వారా అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ వచ్చి మనం ఈ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే ఈ విధంగా మనం యూపీఐ పిన్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ 2 మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మనం మన ఫ్రెండ్స్కి వేసి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మనం బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ 2 బ్యాంక్ అనేది కదా సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. లేకుంటే ఇక్కడ సెల్ఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సెల్ఫ్ అకౌంట్. ఒకవేళ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ వచ్చి మీ యొక్క యూపీఐ ఇక్కడ మీరు సెట్ చేసుకున్న యూపీఐ మీరు ఈ విధంగా ఎంటర్ చేసి మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో గైస్, చాలా ఈజీగా మీరు బ్యాలెన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు ఫోన్పే యాప్కి సంబంధించి మనకి హిస్టరీ అయితే మనం చేసిన ప్రతి ఒక్క హిస్టరీ అనేది మనకి ఇక్కడ హిస్టరీ రూపంలో అయితే మనకి సేవ్ అయితే అవుతుంటుంది. ఇక్కడ చూడండి, మనకి హిస్టరీలోకి వెళ్తే మీకు ఫోన్పేకి సంబంధించి ప్రతి ఒక్క మీ యొక్క హిస్టరీ అనేది మీకు ఇక్కడైతే ఉంటుంది. సో గైస్, ఫోన్పేకి సంబంధించి మనం ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మీకు ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు వచ్చి ఇక్కడ మీ ఎనీవన్ మీకు ఆ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా డెబిట్ కార్డ్స్ లేదా ఫోన్పే వ్యాలెట్ అదేవిధంగా ఫోన్పే గిఫ్ట్ కార్డు ఏదైనా కానీ మీకు ప్రతి ఒక్క పేమెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్గా మీరు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఆ బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొత్తది ఇంకోటి అంటే ఇంకో అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి మొబైల్ నెంబర్కి 2 అకౌంట్స్ ఉంటే ఆ 2 అకౌంట్లు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెబిట్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఫోన్పే వ్యాలెట్ ఏదైనా అమౌంట్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఫోన్పే గిఫ్ట్ కార్డు కూడా మీ దగ్గర అమౌంట్ అయితే ఉంటే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఆధార్ కార్డ్కి లింక్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది మీకు వితౌట్ ఏటీఎం కార్డు లేకుండా. సో గైస్, ఏటీఎం కార్డు లేకుండా ఒకవేళ మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలనుకుంటే మన యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అప్ ఉంటుంది కదా, అదే మొబైల్ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ మన యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఒకటే మొబైల్ లింక్ అప్ ఉండి అదేవిధంగా అదే సిమ్ మన మొబైల్ అయితే ఉండాలి. ఆ 3 కరెక్ట్గా ఉంటే మనకు ఆ ఫోన్పే అకౌంట్ అయితే మనకు వితౌట్ ఏటీఎం కార్డు లేకుండా అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని సమాచారానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.